మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి వాళ్ళు మన కప్పులు రెడీగా ఉన్నారండి, చాలా ఈగర్ గా ఉన్నారు మనకి టేస్టీ వెరైటీస్ చేయడానికి. మరి లేట్ చేయకుండా అవి చూసేద్దాము. హలో అండి. హలో మేడం. మీ పేరేంటి? కరుణాకర్. కరుణాకర్ గారు ఏం చేస్తూ ఉంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్, వెరీ గుడ్. హాయ్ అండి. మీ పేరేంటి? సంధ్యారాణి. సంధ్య గారు మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎక్కడ అండి మీరు ఉండేది? KPHB. సో కరుణాకర్ గారు మీకు వంట టచ్ ఉందా? అప్పుడప్పుడు చేస్తాను. అప్పుడప్పుడు అవసరంకి తగ్గట్టు చేస్తూ ఉంటారు అనమాట. వెరీ గుడ్. సో మరి రెడీ కదా ఇద్దరు? రెడీ. సంజయ్ గారు ఏమో చాలా అప్పటి నుంచి నవ్వుతూ ఉన్నారు. మరి ఎందుకు కరుణాకర్ గారు వంట చేయబోతున్నారంటే ఆవిడకి ఎక్సైటింగ్ గా ఉందా లేకపోతే ఆశ్చర్యంగా ఉందా? ఏమిటి మీ ఫీలింగ్? టేస్ట్ చేయబోతున్నాను, ఎక్సైట్మెంట్. టేస్ట్ చేయబోతున్నారని ఎక్సైట్మెంట్ చేసింది. ఓకే, సో కరుణాకర్ గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజు? బేబీకార్న్ ఫ్రై అండి. బేబీకార్న్ ఫ్రై. సో ఈజీ రెసిపీ అన్నమాట. ఈజీ రెసిపీ. ఓకే, మరి సంజయ్ గారు మీరు? నేను కోకోనట్ కాజు రైస్. కోకోనట్ కాజు రైస్. ఓకే, మరి ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం ఈ రోజు? తను చేస్తారు. నేను స్టార్ట్ మొదలు పెడదామా? ఓకే, మరి బేబీకార్న్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేబీకార్న్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీకార్న్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో కరుణాకర్ గారు మొదలు పెట్టేద్దామా? సో ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. మీకు ఏమైనా డౌట్లు వస్తే మమ్మల్ని అడగొచ్చు, ఓకేనా? కానీ మీరు బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, అంటే చాలా సింపుల్ రెసిపీ కదా, ఫ్రై ఏముంది ఇట్లా చేసి అట్లా పక్కన పెట్టేస్తా అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ ఏం వేద్దాం? తర్వాత ఆవాలు వేసుకోండి. ఓకే, గ్రీన్ చిల్లీ, ఆనియన్. సో ఎప్పుడు బ్యాచులర్ గా ఉన్నప్పుడు మీరు వంట చేసుకునేవారా? అంటే మీరు పేరెంట్స్ తో ఉన్నారా లేకపోతే బ్యాచులర్ లైఫ్ ఎప్పుడైనా లీడ్ చేశారా? బ్యాచులర్ లైఫ్ అంటే స్టడీస్ ఎప్పుడు మా అక్కయ్య వాళ్ళతో ఉండేవాడిని. ఎప్పుడైనా మీకు అవకాశం వచ్చిందా మీ అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వంట చేసుకోవడానికి? లేదండి, మా బావ చాలా బాగా చేస్తారు. మీ బావగారు బాగా చేస్తారా? హెల్ప్ చేస్తుంటాడు. ఓకే, సో తర్వాత మ్యారేజ్ చదువుకోగానే పెళ్లి చేసేసారా? లేదండి, అది చాలా మందికి అలా అమ్మాయిలకు చేస్తూ ఉంటారు కదా, మీకు కూడా అలా. ఓకే, నెక్స్ట్ కరివేపాకు. సో ఇంక పెళ్ళైన తర్వాత ఆల్మోస్ట్ సంధ్య. ఈవెన్ ఎప్పుడైనా సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్తే మాస్టర్ వాళ్ళు ఉంటారు, హాలిడేస్ కి వెళ్తే మాస్టర్ వాళ్ళు ఉంటారు. అప్పుడు కూడా మీకు వండుకునే అవకాశం రాలేదండి. మీ వారు ఫీల్ అవుతున్నారు, వంట చేసే అవకాశం రావట్లేదు, అప్పుడప్పుడు ఆయనకి ఇవ్వండి ఛాన్స్, ఓకేనా? అందుకే ఈ రూపంలో కల్పించారు ఆయనకి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, బాగా స్పైసీగా తింటారా కరుణాకర్ గారు? ఎలాగా? స్పైసీ అండి. స్పైసీయా? సో బాగా అందరూ స్పైసీగా తింటారా? అందరూ ఫుల్. పిల్లలు కూడా స్పైసీగానే. పిల్లలు కూడా స్పైసీగానేనా? మీది లవ్ మ్యారేజ్ అండి అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా? ఫుల్ ఫ్లెజ్డ్ అరేంజ్డ్ మ్యారేజా? పెళ్లి చూపులు ఇట్లాంటివన్నీ జరిగాయా? జరిగాయా? అంటే మీరు అది వరకు వేరే అమ్మాయిని చూసారా ఈవిడ కంటే ముందు? లేదా? ఈవిడే ఫస్టా? తర్వాత డైరెక్ట్ పసుపు వద్దా? బేబీకార్న్. ఓకే, సో ఉడికించేసిన బేబీకార్న్. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అడిగారా మిమ్మల్ని వంట వచ్చా? అడిగారు. అప్పుడు మీకు వంట వచ్చా? వచ్చు. ఓకే, మీకు వచ్చా అని అడిగారా? లేదా? అడగలేదు. ఓకే, సో ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందా మీ పెళ్లి చూపుల్లో? అదేం లేదు. ఏం లేదా, నార్మల్ గా అయిపోయాయా? నార్మల్. సో మీకు చూడగానే నచ్చేసారండి ఆవిడ? టైం తీసుకున్నాను. అంతసేపు ఆలోచించారు? దేనికి టైం తీసుకున్నారు? చెప్పటానికి. తర్వాత టైం తీసుకుని ఏం ఆలోచించారు? జస్ట్ వంట వచ్చా దాని గురించి. అంతేనా? ఓకే, సో అలా జరిగిపోయింది అనమాట సింపుల్ గా. సాల్ట్. ఓకే, సాల్ట్ ఎక్కువ తింటాం యాక్చువల్గా. సాల్ట్ ఎక్కువ తింటారా? ఎందుకలా? అలవాటు. అన్ని కంట్రోల్లోనే ఉన్నాయా? అన్ని కంట్రోల్. వెరీ గుడ్. సో ఉప్పు కారం. సో మీ హాబీస్ ఏంటి కరుణాకర్ గారు?
మ్యూజిక్ వింటుంటాను. ధనియాల పొడి. ధనియాల పొడి. మ్యూజిక్ వింటూ ఉంటారా? పాడుతూ ఉంటారా అప్పుడప్పుడు? లేదండి, డాన్స్ చేస్తాను. డాన్స్ చేస్తారా? ఆఫీస్ లో, ఈవెంట్స్ లో. మంచి డాన్సరా? ఓ నైస్, బాగుందండి కలర్ఫుల్ గా. టేస్ట్ ఇంకా బాగుంటుంది. టేస్ట్ ఇంకా బాగుంటుందా? తర్వాత అదేంటి పల్లి పౌడరా? నువ్వుల పొడా? ఓకే, కొంచెం వేసుకున్నాం. ఓకే. ఇట్లా ఫ్రైస్ అన్ని అయితే చాలా ఈజీ కదా, ఈజీ అయిపోతాయి, చాలా క్విక్ అయిపోతాయి. క్విక్ అయిపోతుంది, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది, కొంచెం కరకరలాడుతూ. ఈవినింగ్ స్నాక్స్ లో చాలా యూజ్ అవుతుంది. యా, సో రెడీ? రెడీ అండి. మీ ఆయన వంట చూస్తే ఏమనిపిస్తుంది మీకు? మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి చెప్పండి. వచ్చి దగ్గర నుంచి నవ్వుతూ ఉన్నారు చక్కగా. మా ఆయనకి వంట ఇంత బాగా వచ్చా అని అనిపిస్తుందా? ఇప్పుడు బాగుంటే ఎప్పటికి చేపించుకోవచ్చు కదా. అబ్బా, మంచి ప్లాన్ లో వచ్చారే. ఓకేనా? కొత్తిమీర ఏమైనా వేసుకుందామా? అక్కర్లేదు. సూపర్, అంతే. మా పెద్ద పాప అడుగుతుంది, డాడీ ఎప్పుడు చేస్తాను, నేను ఎప్పుడు తినాలి అని. సో మీ పెద్ద పాపకి పెట్టేద్దాం, చిన్న పాపకి పెట్టేద్దాం. ఓకే ఓకే, మరి బేబీ కార్న్ ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీ కార్న్ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉడికించిన బేబీ కార్న్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, నువ్వుల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీ కార్న్ ఫ్రై రెడీ. ఓకే అండి, మరి రాజు గారు వచ్చేసారు అండ్ కరుణాకర్ గారు చేసిన ఫ్రై కూడా రెడీగా ఉంది కలర్ఫుల్ గా. ఇంకా లేట్ చేయకుండా మేము టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, టేస్ట్ చూసేద్దామా? తప్పకుండా. కరుణాకర్ గారి పేరు చెప్తున్నప్పుడల్లా నాకు తొలి ప్రేమ సినిమా గుర్తొస్తుంది. డైరెక్టర్ ఆయన. బాగుంది, టేస్టీగా ఉంది. టేస్టీగా కరకలంతా బేబీ కార్న్ కదా, చాలా బాగుంటుంది. మీకు టేస్ట్ చేయండి. ఓహో, కమాన్ కరుణాకర్ గారు, మీకు వంట ఫుల్ ఫ్లెజ్డ్ గా వచ్చేసింది మా ప్రోగ్రామ్ కి వచ్చేసరికి. రేపటి నుంచి అదే పని. ఓకే డన్. భయపెట్టిస్తున్నారు. అలా అన్నారు అనుకోండి, ఈసారి ఎప్పుడైనా ఇంకో కాంపిటీషన్ రమ్మంటే నేను రాను. ఎలా ఉంది? సూపరా? అదే, ఎలా ఉందండి కరుణాకర్ గారు మీ వంట? బాగుందండి, నచ్చిందా? ఓకే, సో సింపుల్ గా చేసుకున్నా చాలా బాగుంది. టేస్టీగా. సో స్నాక్ లాగా లేదా సైడ్ డిష్ లాగా అలా హ్యాపీగా తినేసేయచ్చు. సో చూసారు కదండి మరి బేబీ కార్న్ ఫ్రై, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొన్ని రకాల సిల్క్ బట్టలు, పట్టు బట్టలు ఇలాంటివి ఐరన్ చేసినప్పుడు కాస్త హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ బట్టలు కాలిపోయి ఈ ఐరన్ బాక్స్కి అంటుకునే ప్రమాదం ఉంది. మరి ఐరన్ బాక్స్కి అంటుకున్న మరకలు ఒక పట్టాను వదలవు. ఇలాంటప్పుడు కాస్త సోడా నీళ్ళలో ఒక బట్టను ముంచుకొని దాంతో కనుక ఐరన్ బాక్స్ని క్లీన్ చేసుకున్నట్లయితే ఈ మరకలన్నీ కూడా శుభ్రంగా వదిలిపోతాయి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చాలా మంది ఇళ్లలో సంవత్సరానికి సరిపడా వడియాల్ని ఒకేసారి తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది అయితే అసలు అప్పడాలు కానీ వడియాలు కానీ ఫ్రై చేసుకొని భోంచేయకపోతే వారి భోజనమే కంప్లీట్ కాని ఫీలింగ్ ఉంటుంది. ఇలాంటప్పుడు అప్పడాలు వడియాలు స్టోర్ చేసుకునేటప్పుడు ఆ డబ్బాలో కొద్దిగా ఇంగు వేసి స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి. అలాగే మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. పాలక్ పన్నీర్, పన్నీర్ బటర్ మసాలా, ఇలా పన్నీర్తో రకరకాల కూరలు చేసుకుంటూ ఉంటాము. చపాతీకి, పరోటాకి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మరి పన్నీర్తో ఏదైనా వంటకం చేసుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి పన్నీర్ తీసి ఉంచగానే వాటిని వెంటనే కట్ చేయాలి అంటే కాస్త గట్టిగా ఉంటుంది, కట్ చేయడానికి కుదరదు. ఇలాంటప్పుడు ఈ పన్నీర్ తీసుకొని కాస్త గోరువెచ్చటి నీటిలో ఒక 5 నిమిషాల పాటు వేసి ఉంచి దాని తర్వాత కట్ చేసుకున్నట్లయితే ఈజీగా కట్ అవుతుంది. కావాల్సిన వెరైటీస్ హ్యాపీగా తయారు చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోయే వెరైటీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసి నోట్ చేసుకోండి. గుమగుమల్లో గట్టేక మసాలా కర్రీ, శనగపిండి, టొమాటో, జీడిపప్పు పేస్ట్, గరం మసాలా ముఖ్యంగా కావాలి. మీ చేతి వంటలో క్యాబేజ్ మంచూరియా, క్యాబేజ్, మైదా, సోయా సాస్, అలాగే డీప్ ఫ్రై కి సరిపడా నూనె కూడా కావాలి. చిక్కుడు గింజల నువ్వుల మసాలా, చిక్కుడు గింజలు, నువ్వులు, పచ్చి కొబ్బరి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. జస్ట్ మినిట్ లో గాజర్ ఆమ్లా రైస్, గాజర్, ఉసిరికాయ తురుము, బాస్మతి బియ్యం, ఆమ్చూర్ సిద్ధం చేసుకోండి. మీ అభిరుచిని చూడండి, ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.